హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కౌశిక్ నిహాల్ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే 3 బ్లౌజ్ పీస్లతో 2 రకాలుగా అమ్మవార్లను ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఈ విధంగా ముందైతే 2 బ్లౌజ్ పీస్లను తీసుకున్నాను. ఇవి ఒక్కోటి మీటర్ సైజు ఉంటే సరిపోతుంది. కేవలం ఒక 5 నిమిషాలలో మనం అమ్మవారిని అయితే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక బ్లౌజ్ పీస్ను డార్క్ ఉన్న కలర్లు అయితే తీసుకోవాలి. ఈ విధంగా వెనక ముందుకైతే ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న దానికి మధ్యలోకి మడిచి ఒక క్లిప్ని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. మనం అమ్మవారిని ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఈ విధంగా పీట పెట్టుకొని, పీట పైన ఒక ప్లేట్లో కొన్ని బియ్యం పైన మనకు ఒక చిన్న బిందె ఉంటుంది కదా, ఆ బిందె పైన ఇంతకుముందు మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా బ్లౌజ్ పీస్ని, ఈ విధంగా కుచ్చులుగా మంచిగా ఏర్పడే విధంగా పెట్టుకోవాలి. తర్వాత దానిపైన ఒక చిన్న చెంబు, ఆ చెంబులో బియ్యం తీసుకోవాలి. ఈ విధంగా చెంబుకు ఒక కర్రను కట్టుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని, కొబ్బరికాయకు అమ్మవారి మొహాన్ని అయితే మనము దారంతో కట్టుకొని, చెంబులో బియ్యం ఉన్నాయి కదా, బియ్యంలో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కదా, అమ్మవారిని అయితే నేను లంగా ఓని మోడల్ అయితే తయారు చేస్తున్నాను. అమ్మవారిని మనం కొంగుకైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటామో, ఇంకో బ్లౌజ్ పీస్ని సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా లంగా ఓణిలాగా అమ్మవారిని తయారు చేసుకోవాలి. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జడ కూడా వేసుకోవాలి. మన దగ్గర ఆభరణాలు ఉంటే ఆభరణాలు అమ్మవారికి వేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 బ్లౌజ్ పీస్లతో మనం ఇంట్లోనే కేవలం 5 నిమిషాల్లోనే అమ్మవారిని తయారు చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి కానీ దసరాకి కానీ చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా తయారు చేసుకోండి. ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. ఇంత ముందుకు లంగా ఓని వేసి అమ్మవారిని తయారు చేసాం కదా, ఇప్పుడు లంగా జాకెట్ వేస్తే అమ్మవారు ఏ విధంగా ఉంటారో మనం తయారు చేసేసుకుందామా. చాలా ఈజీగా. దీనికి కూడా 2 బ్లౌజ్ పీస్లు ఈ విధంగా గ్రీన్ కలర్ దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మనం ముందు తీసుకున్నట్టే పీట పైన ప్లేటు, బియ్యము, తర్వాత ఒక బిందె వేసుకున్న తర్వాత, ముందు వీడియోలో మనము రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా, అదే బ్లౌజ్ పీస్ని బిందె పైన వేసుకొని, బిందె పైన చెంబులో కొన్ని బియ్యం వేసుకున్న తర్వాత పైన అయితే మళ్ళీ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ని అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా వేసుకొని లేస్ని అయితే కట్టుకోవాలి వడ్డాలంలాగా. కట్టుకున్న తర్వాత కుర్చీలాగా విప్పదీయాలి బ్లౌజ్ని. చూసారా, కింద రెడ్ కలర్ ఏమో లంగా, పైన గ్రీన్ ఏమో బ్లౌజ్ లాగా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే కేవలం 5 నిమిషాల్లో 2 బ్లౌజ్ పీస్లతో మనం అమ్మవారిని చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. మళ్ళీ అమ్మవారి మొహాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మన దగ్గర ఉన్న ఆభరణాలు అమ్మవారికి వేసుకొని అమ్మవారిని చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. లంగా జాకెట్ వేసుకున్న అమ్మవారైతే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.